ఈషా ఎక్కడ? ఈషా భరద్వాజ్ గారి మనవడితో వెస్పాలో వెళ్ళిపోయింది. ఏది ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్ హౌస్ భరద్వాజ గారా? దేవుడా! ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. భరద్వాజ్ గారు దసరా బుల్లాడైతే వాళ్ళ మనవడు శ్రీరామచంద్రుడు అవుతాడా? ఈషా వెంటనే ఇక్కడికి రావాలి. హ? హ? నా పేరు వల్ల సీరియస్లీ చెప్పేది విను. నీ పేరు అర్జున్ కదా? సో మహాభారతంలో హీరో సంజయ్, దుష్యంత్, ఆ తర్వాత అభిమన్యు. అంటే అభిని ముద్దు పెట్టుకున్నాను. వాట్? అభి ఆ ప్రియాని ముద్దు పెట్టుకున్నాడు. దాని ఫ్రస్ట్రేషన్లో నేను కృష్ణి ముద్దు పెట్టుకున్నాను. కృష్ణ ఐ కాంట్. అర్జున్ అర్జున్ విను. ఐ నో ఇదొక పెద్ద గజిబిజి. నేను ఒక పెద్ద గజిబిజి. నువ్వు ఇలా అందరినీ కిస్ చేయడం ఆపాలంటే నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ సే? వాట్ షుడ్ ఐ డూ ఈషా? You just did. Bye. ఈషా నువ్వు నందుకు నిజం చెప్పాలి. ఎలా ఉన్నాను బామ్? పెళ్లి కూతుర్లా ఉన్నావే. ఏంటి? కామేశ్వరి, నీతో కొంచెం మాట్లాడాలి. చూడు సతీష్, పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. ఇంపార్టెంట్ హలో. విషయం. అదా వెండి డబ్బాలో పెట్టానే, ఉండు నేను వచ్చి వెతికిస్తాను. ఇదిగో వచ్చేసా, వస్తాను. చూడ్ కర్నల్, ఇలా మా బాంబ్ వెనకాల పట్టడం నాకేంటోగా ఉంది. ఐమ్ నాట్ షూర్ అబౌట్ ఇంటెన్షన్స్. నేను లైఫ్ లో 2 యుద్ధాలు చూశాను. యునో, బర్మాలో POW క్యాంప్ ని సర్వైవ్ అయ్యా. బార్డర్ ఏరియాలో అనెస్థీషియా లేకుండా చిన్న షేవింగ్ బ్లేడ్ తో సర్జరీలు చేశాను. ట్రస్ట్ మీ, డూ నాట్ వాంట్ టు నో మై ఇంటెన్షన్స్. గాడ్, పెళ్ళి రోజు కూడా ఎంత పద్ధతిగా నీట్గా. హాయ్ నందు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఈషా ఇక్కడ. ఈషా, నందిని ఎక్కడ? పెళ్లి మండపంలో ఉంది. నువ్వెక్కడా? మీ ఇంటి బయట. వాట్? హాయ్. అర్జెంటుగా తను అక్కడి నుంచి లాక్కరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. యా, పెళ్ళిళ్ళు ఆపటంలో నేను ఎక్స్పర్ట్ కదా. పిచ్చా నీకు? అయినా నేనెందుకు చేయాలి? బికాజ్ ఐ లవ్ హర్, డామ్ ఇట్. చూసుకోవా? నీతో మాట్లాడాలి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. నేను అర్జున్ కూడా కనిపించట్లేదా నేను పెళ్లి చేసుకుంటున్నాను? తర్వాత ఫీల్ అవుతూ చెప్తున్నా. ఉంటామా? గెట్ లాస్ట్. క్రిష్కి విక్రమ్ గురించి చెప్పేస్తా. చెప్పుకో చూద్దాం. ఐ డేర్ యూ. అందుకే మన ముద్దు గురించి చెప్పావా? నువ్వే చెప్పొద్దన్నావుగా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే పద. ఎక్కడికి? నువ్వు కానీ. ఓకే, ఏంటి ఈ ఇంపార్టెంట్ అర్జెంట్ విషయం? ఏంటి? నన్ను పెళ్లి మండపం నుంచి లాక్కొని తీసుకొచ్చావు. టెక్నికలీ నువ్వు లాక్కొని తీసుకొచ్చావు. వెయిట్,
నేను నేను నిన్ను కాపాడుతున్నా. హా, నువ్వు నన్ను కాపాడుతున్నావా? దేని నుంచో? నీ నుంచి, నీ తొక్కలో లైఫ్ నుంచి. నా నుంచి కాదు, నీ నుంచి కాపాడాలి. యూ సాబోటాజింగ్. చిన్నప్పటి నుండి నిన్ను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పటి నుండి నా పింక్ ఫ్రాక్ని పాడు చేసావు. ఆ పింక్ ఫ్రాక్ నీకు ఎప్పుడు సూట్ అవ్వలే నందు. అది నా ఫేవరెట్ ఫ్రాక్ ఈషా. అదే నీతో ప్రాబ్లం. స్టూపిడ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తావు. ఓసిడి ఫ్రీక్. నన్ను ఫ్రీక్ అన్నావా? అసలు నీ వల్ల నేను ఎలా తయారయ్యాను? ఎక్స్క్యూజ్ మీ. అసలు నువ్వు ఫ్రీక్. లైసెన్స్ లేకుండా బండి నడుపుతావు, ఒక్క ఎగ్జామ్ సరిగ్గా పాస్ అవ్వవు, అందరి అబ్బాయిలతో ఫ్లర్ట్ చేస్తావు, ఆఖరికి నాకు ఇష్టమైన అబ్బాయిని కూడా వదిలిపెట్టవు. యు ఆర్ సో సెల్ఫిష్. సారీ. ఏం యూస్? ఐ స్టిల్ హేట్ యూ. ముందు నందు, నా మాట విను నందు ప్లీజ్. నేను బ్యాడ్ గర్ల్ని, మొత్తం ప్రపంచంలో బ్యాడెస్ట్ గర్ల్ని, ఓకే? కానీ ఈ బ్యాడ్నెస్ వల్ల నువ్వు సేవ్ అయ్యావేమో ఆ విధవ బాయ్ ఫ్రెండ్స్ నుంచి. ట్రస్ట్ మీ నందు, దే టోటల్ ఇడియట్స్. నీకోసం నేను హిట్స్ తీసుకున్నాను నందు, నిన్ను కాపాడాను నందు. అది నా లైఫ్ ఈషా. ఐ నీడెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఆన్ మై ఓన్. వన్ కాంట్ డు ప్రాక్సీ లివింగ్ లైక్ ఎ కాలేజ్ అటెండెన్స్, ఓకే? అసలు ఎందుకు కాపాడాం నన్ను? హూ ద హెల్ ఆస్క్డ్ యు టు? ఎందుకు? అందుకు. వీరేం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు లేచిపోవాలి నందు. నా వల్ల కాదు. ఎందుకు? నువ్వు నా వల్ల కాదంతే. ఎందుకు? ఎందుకంటే నేను ఈ పెళ్లి చెడగొట్టుకోలేను, ఓకే? కొంచెం పేషెన్స్, ఓకే? ఇక్కడ థింగ్స్ చాలా కాంప్లికేటెడ్. ఫస్ట్ నందుకు ఫోన్ ఇవ్వు. నందు, నేను వెళ్తున్నా. నో. జరుగు. నో నందు. ఫైన్. నందు, నందు, నేను కృష్ణ ముద్దు పెట్టుకున్నా. అది రీబౌండ్ కిస్ నందు. అభి ఆ ప్రియాని ముద్దు పెట్టుకోవడం చూసి నందు కోపంలో నందు, నందు సారీ నందు, నందు సారీ, సారీ నందు. ముద్దు పెట్టుకుంటావా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకో, నన్ను పెట్టుకో, ముద్దు పెట్టుకో. On a scale of 1 to 10? 5. No. 4. 3.5. విక్రమ్ 11 తెలుసా? యా. అంటే నాకు తెలీదు, నువ్వు చెప్పావని నమ్మేశా. I love Vikram. I know. And I love you too. నా పెళ్లి పాడు చేయాలి. ఎస్, నీ పెళ్లి పార్ట్ చేయాలి. చేస్తేనే నా లైఫ్ పర్ఫెక్ట్ అవుతుంది. అవును. అండ్ పర్ఫెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే టు బి గజిబిజి. ఈషా, నందు, అంతా ఓకేనా? అంతా ఓకే అమ్మా. ఆల్ సెట్. నువ్వు ఫ్రంట్ గేట్కి వచ్చేయి. వావ్, మీ బ్యాచిలర్ పార్టీ ఇంత క్రేజీగా ఉందంటే మేము కూడా మీతో పాటే వచ్చేవాళ్ళంగా. జోక్ చేయొద్దు ప్లీజ్. సో నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఐమ్ సారీ. నందిని, యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ రోజు ఐ వాజ్ ఆల్సో నాట్ ష్యూర్. నీకు చెప్దామనుకున్నాను కానీ సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో అంత ఫీల్ అవ్వకు. నేను ఇప్పుడు లేచిపోవాలి. యా, నువ్వు లేచిపోవాలి కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నా తప్పులా చూపిద్దాం. ఓకే. నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టు. కన్విన్సింగ్గా ఉండాలి.
కమాన్ నందు, అందరూ చూస్తున్నారు, మేక్ ఇట్ ఫాస్ట్. ఈషా నువ్వు ఒక డొక్కు కిస్సారని చెప్పింది. ఓకే ఓకే, షీఈస్ అ బిగ్ ఫ్యాట్ లాయర్. బై ద వే, ఇది నా ఫస్ట్ టైం. ఏం పర్లేదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో నో వరీస్. 1 2. ఇంత గట్టిగానా? నువ్వే కన్విన్సింగ్ గా ఉండాలని చెప్పావుగా. సర్లే, ఇప్పుడు తలెత్తి వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. థ్యాంక్ యూ. You're welcome. కామేశ్వరి, నేను వచ్చినప్పటి నుంచి నీతో ఒక విషయం చెప్పాలని మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఇంతకంటే మంచి టైం దొరకదు. సో ఏంటది? మంటపం రెడీ, ముహూర్తం రెడీ, నేను రెడీ. నేను రెడీ. సీరియస్లీ బాల్ ఏంటండి ఇది? మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయినట్టున్నాం. రే, ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? అంటే బామ్మ గుడిలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు అంతా ఎందుకులే మా లైట్ తీసుకో. మాంగళ్యధారణ చెయ్యండి. మాంగళ్యం తంతు నేనా మమ జీవన హేతున కంటే భద్రాన్ని శుభకే సంజీవ శరదాంశతాం. మాంగళ్యధారణ ఐ ముహూర్త సుముహూర్త వస్తు. వాళ్ళు మనవాళ్ళో కాదో తెలీదు. ఆన్ టాప్ హీస్ పోలీస్. రమా, సంతోషించు. మళ్ళీ పెళ్లి అది ఇది అని ప్లాన్ చేసుకోనక్కర్లేదు. వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుని మన దగ్గరికి జస్ట్ బ్లెస్సింగ్స్ కోసం వస్తారు. ఇదిగో, ఈషా అయితే 100% లేచిపోతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అక్కడ కూడా పెళ్లి ఖర్చులు ఉండవు. అదేం లేదులేండి, అది మీతో వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేయించి మరీ పెళ్లి చేసుకుంటుంది. చూస్తూ ఉండండి. బెట్. నేనేమన్నా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నానా? భరద్వాజ గారి మనవడు క్రిష్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. నైస్. కనీసం ఇప్పుడు సమ్మర్లో ఆ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చెప్పరా. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. ఇష్, నా టికెట్స్ బుక్ అయ్యాయి. నేను క్రిష్ బాయ్స్ థాయిలాండ్ వెళ్తున్నాం. ఏయ్, నీకు పాస్పోర్ట్ ఉందా?